ఏప్రిల్ 17 చరిత్రలో ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి. 1975 ఏప్రిల్ 17న చెన్నైలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణించారు. ఆయన దేశానికి రెండవ రాష్ట్రపతి. ఆయన మే 13, 1962న రాష్ట్రపతి పదవిని చేపట్టారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి మొదటి ప్రధాని అయిన నెహ్రూ నాటి సోవియట్ రష్యాకు రాయబారిగా పనిచేయాల్సిందిగా రాధాకృష్ణన్ను అభ్యర్థించారు. నెహ్రూ సలహాను అనుసరించి ఆయన 1947 నుండి 49 వరకు రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా పనిచేశారు. ఆ తరువాత 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా కొనసాగారు. 1953 నుండి 1962 వరకు ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 27 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆయనకు 1954లో భారతరత్న పురస్కారం లభించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888న జన్మించారు. ఆయన జయంతిని దేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. కవి రాధానాథ్ రాయ్ వర్ధంతి. 1908 ఏప్రిల్ 17న ఒడియా సాహిత్యంలో కవివర్ బిరుదుతో గౌరవించబడిన రాధానాథ్ రాయ్ మరణించారు. ఆయన ఒడియా కవిత్వంలో ఆధునిక యుగానికి చెందిన రచయిత. ప్రారంభ జీవితంలో ఒడియా, బెంగాలీ రెండిట్లోనూ ఆయన కవితలు రాశారు. కానీ తర్వాత ఒడియాలో మాత్రమే రాయడం ప్రారంభించారు. కవి రాధానాథ్ రాయ్ సెప్టెంబర్ 28, 1848న బాలాసోర్ జిల్లాలోని కేదార్పూర్ గ్రామంలో జన్మించారు. ఆయన రచనలు ఒడియా సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఆయన ఉత్తమ రచనల ద్వారా ఒడియా కవిత్వం 19వ శతాబ్దంలో కొత్త పుంతలు తొక్కిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం జరుపుకుంటారు. హిమోఫీలియా అనేది ఒక వ్యాధి. దీనివలన ప్రభావితమైన వ్యక్తి గాయపడినప్పుడు వారి రక్తం గడ్డకట్టదు. అటువంటి పరిస్థితిలో చిన్న గాయమైనా అధిక రక్తస్రావం అవుతుంది. ఈ కారణంగా ఈ వ్యాధి ప్రాణాంతకం కావచ్చు. ఇది జన్యుపరమైన వ్యాధి. ఇది రక్తం గడ్డకట్టలేకపోవడం వల్ల సంభవిస్తుంది. 1989లో హిమోఫిలియా వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా వ్యవస్థాపకుడు ఫ్రాంక్ స్నాబెల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ వర్ధంతి. 1790 ఏప్రిల్ 17న అమెరికాలో ఆయన మరణించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేక ఆవిష్కరణలు చేశారు. కానీ ఆయన మెరుపురాడ్ ఆవిష్కరణకు ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందారు. ఇది ఫ్రాంక్లిన్ ముఖ్యమైన ఆవిష్కరణ. పిడుగుపాటు కారణంగా ఆకాశం నుంచి పిడుగులు పడినప్పటికీ ఇళ్లకు తక్కువ నష్టం కలిగేది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రసిద్ధ అమెరికన్ రాజకీయవేత్త, తత్వవేత్త, పాత్రికేయుడు అయినప్పటికీ నేడు ఎక్కువ మంది ప్రజలకు ఆయన శాస్త్రవేత్తగా తెలుసు. అమెరికా స్వాతంత్ర ప్రకటనను రూపొందించిన 5గురిలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకరని చాలా కొద్ది మందికి తెలుసు. ఆయన ఈ రోజున మరణించారు. ఆయనని గౌరవించడానికి ఆయన ఫోటో $100 నోటుపై ముద్రించారు. తంబోరా అగ్నిపర్వతం పేలుడు. 1815 ఏప్రిల్ 17న ఇండోనేషియాలోని తంబోరా అగ్నిపర్వతంలో పేలుడు సంభవించింది. ఇండోనేషియాలోని సుంబావా ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం వందల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఏప్రిల్ 5న అది అకస్మాత్తుగా కంపించడం ప్రారంభించింది. ఏప్రిల్ 17న అది భారీ పేలుడుకి గురైంది. ఈ ఘటనలో దాదాపు 1,00,000 మందికి పైగా చనిపోయారు. ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడే లావా పొలాలు, అడవులు, ఇళ్లను చుట్టుముట్టింది. అగ్నిపర్వతం పేలుడు చాలా ఉధృతంగా ఉండటం వలన తంబోరా పర్వతం ఎత్తు తగ్గింది. క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జన్మదినం. ఏప్రిల్ 17, 1972న ప్రముఖ శ్రీలంక క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జన్మించాడు. శ్రీలంకలోని క్యాండీ నగరంలో జన్మించిన మురళీధరన్ తన విభిన్నమైన బౌలింగ్తో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. స్పిన్ బౌలింగ్కు కొత్త వ్యాకరణం సృష్టించిన బౌలర్గా మురళీధరన్ గుర్తుండిపోతాడు. అతని స్పిన్ మాంత్రికుడు అని కూడా పిలుస్తారు. టెస్ట్, వన్డే రెండిట్లోనూ అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్ టెస్ట్ క్రికెట్ నుంచి ముందుగానే రిటైర్ అయ్యాడు. 2011 ప్రపంచ కప్ తర్వాత అతను వన్డే క్రికెట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
మురళీధరన్ తన కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్లో ప్రపంచంలోనే అత్యధికంగా 800 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.